హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 83. కూతురి గురించి ఏ జాడా తెలియకపోవడంతో మాలతి గుండె పట్టుకొని కింద పడిపోతుంది. దాంతో కంగారు పడిన కవిత వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి మాలతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. హాస్పిటల్లో ఆమెను చెకప్ చేసిన డాక్టర్ మాలతికి హార్ట్అటాక్ అని వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. ఆ సమయంలో ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని కవిత కాసేపు ఆలోచించి మళ్లీ రుద్రకే ఫోన్ చేసింది. అంతకుముందు కవితతో మాట్లాడిన తర్వాత ఫోన్ సైలెంట్లో పెట్టి రుద్ర రూంలోనే పెట్టేసి వెళ్ళింది వసుంధర. ఆ ఫోన్ సైలెంట్లో ఉండడంతో అతనికి కాల్ వచ్చిన సంగతి తెలియలేదు. అలా ఎన్నిసార్లు కాల్ చేసినా అతను ఫోన్ ఎత్తకపోయేసరికి ఇంకా కంగారు పడిపోయిన కవిత, ఇప్పుడు ఒంటరిగా నేనేం చేయాలి? ఈ సర్జరీలంటే చాలా డబ్బులు అవసరమవుతాయి. ఆ డబ్బంతా నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎంత పని చేసావే సహస్ర, అనవసరంగా తొందరపడ్డావు. తొందరపడ్డదానివి ఆ తప్పును సరిదిద్దుకొని అతన్ని పెళ్లి చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు అతను పెళ్లి చేసుకుంటానంటే అతని దగ్గర నుంచి పారిపోయావు. అసలు ఇప్పుడు నువ్వెక్కడున్నావో ఏంటో ఏమీ తెలియడం లేదు. ఇక్కడ నీ గురించి దిగులుపడి మీ అమ్మ గుండె జబ్బు తెచ్చుకుంది. ఇప్పుడు తనని ఎలా కాపాడాలి? నువ్వెక్కడున్నావే, త్వరగా రావే అని మనసులో అనుకుంది కవిత. ఇంతలో నర్సు వచ్చి త్వరగా ఈ మెడిసిన్ తీసుకొని రండి అని ప్రిస్క్రిప్షన్ ఇస్తూ చెప్పింది. దాంతో వెంటనే తన అకౌంట్లో ఎంత మనీ ఉన్నాయో చూసింది కవిత. ఆమె దగ్గర ఒక 50,000 వరకు ఉన్నాయి. ఆ తర్వాత మాలతి అకౌంట్ను చెక్ చేసింది. అందులో కూడా కొంత అమౌంట్ ఉంది. ఇవి ప్రస్తుతానికి మెడిసిన్స్ వరకు సరిపోవచ్చు. ఈలోగా రుద్ర ఫోన్ చేస్తే బాగుండు. అతని దగ్గర సర్జరీకి డబ్బులు తీసుకోవాలి. ఏవైనా ఉంటే సహస్ర వచ్చాక చూసుకుంటుందిలే అని అనుకున్న కవిత వెంటనే లేచి వెళ్ళి మందులు తీసుకొచ్చి నర్సుకు ఇచ్చింది. మరోవైపు అనసూయని ఆ రోజంతా అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఆమెకు చేయాల్సిన టెస్టులన్నీ చేశారు డాక్టర్. వాళ్ళేం చెబుతారా అని టెన్షన్గా వెయిట్ చేస్తున్నాడు దేవా. ఆమె టెస్ట్ రిపోర్ట్లు మరుసటి రోజు కానీ రావు. దాంతో ఆమెకు జనరల్ ట్రీట్మెంట్ ఇస్తోంది డాక్టర్. ఆమె ఒక్కసారైనా తనకేదైనా చెబుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు దేవా. కానీ ఆ డాక్టర్ కనీసం దేవా వైపు కూడా చూడడం లేదు. ఆమెకి సిచ్యువేషన్ కొంచెం కొంచెం అర్థమైంది. అనసూయను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినా కూడా దేవా ఎందుకు నెగ్లెక్ట్ చేశాడు అనేదే డాక్టర్కి కోపంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరి ప్రేమకు చెకప్కు వచ్చినప్పుడే చూసి ఆమె ఫిదా అయిపోయింది. ఆ ప్రేమ వల్లనే కాస్త అభిమానం పెంచుకుంది వాళ్లపై. అలాంటి ఆ అభిమానమే ఇప్పుడు ఆమె ఈ కోపానికి కారణమయ్యింది. మరుసటి రోజు ఉదయం కూడా పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా అలానే వెయిట్ చేస్తున్నాడు దేవా. ఆ సమయంలో టెస్ట్ రిపోర్ట్ రావడంతో వాటిని పరిశీలిస్తూ అనసూయని చెక్ చేసింది డాక్టర్. కాసేపటికి బయటికి వచ్చిన డాక్టర్ అక్కడ కూర్చున్న దేవా వైపు సీరియస్గా చూసింది. ఆమెను చూసిన దేవా వెంటనే లేచి ఆమె ఎదురుగా వెళ్ళి 2 చేతులు జోడించి, మేడం ప్లీజ్, తన పరిస్థితి ఏంటో ఎప్పటికైనా చెప్పండి మేడం అని అడిగాడు. ఏం చెప్పాలి మీకు? అసలు ఇంత నెగ్లెక్ట్గా ఎలా ఉంటారు దేవా మీరు? నేను తనతో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. మీరిద్దరూ ఫిజికల్గా కలవకూడదని కూడా చెప్పాను. ఆమె ప్రాణం కోసం మీరు ఆ మాత్రం దూరంగా ఉండలేకపోయారా అని తిట్టింది డాక్టర్. ఆమె మాటలు ఒక పక్క సిగ్గుగా అనిపిస్తుంటే మరో పక్క తన తప్పును ఎత్తి చూపుతున్నట్లు అనిపించింది. అది తప్పే అని అతను ముందు రోజు నుంచే బాధపడుతున్నాడు కనుక ఆ విషయంలో గిల్ట్గా ఫీల్ అవుతూనే తలంచుకున్నాడు దేవా. అప్పుడు డాక్టర్, చూడు దేవా, ఇది తనకి చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్. ఈ టైంలో తనకి సర్జరీ జరగాలి. సర్జరీ చేయకపోతే చనిపోతుంది. అలా అని సర్జరీ చేసినంత మాత్రాన బ్రతుకుతుందని గ్యారంటీ అయితే లేదు. బట్ మానవ ప్రయత్నంగా చిట్టచేరే అవకాశం మనకి సర్జరీ. అందుకే దానికి కనీసం 50 లక్షల వరకు ఖర్చు అవుతాయి. మీరు ఓకే అంటే నేను అందుకు సంబంధించిన డాక్టర్స్ని పిలిపిస్తాను అని చెప్పింది డాక్టర్. ఆ మాటతో ఎంత ఖర్చైనా పర్వాలేదు మేడం, ముందు డాక్టర్స్ని పిలిపించండి. తను బ్రతకడానికి ఏ ఒక్క ఛాన్స్ ఉన్నా సరే నేను దాన్ని పోగొట్టుకోలేను అని ఉద్వేగంగా చెప్పాడు దేవా. ఓకే, నేను ఆ పనిలో ఉంటాను, మీరు బిల్ పే చేసే పనిలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. వెంటనే దేవా తన అనుచరులను పిలిపించి, మీరు వెళ్ళి వెంటనే ఊళ్ళో ఉన్న నా సైట్స్ అన్నీ అమ్మేసేసి డబ్బులు తీసుకురండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాల్సిందే అని చెప్పాడు. దాంతో సరే అంటూ అందరూ ఊరికి వెళ్లారు. మరోవైపు
నిద్రలేచిన రుద్ర సహస్ర గురించి ఏమైనా తెలిసిందేమో, ఎవరైనా కాల్ చేశారేమోనని ముందుగా ఫోన్ తీశాడు. అందులో కవిత నుంచి 5-6 మిస్డ్ కాల్స్ ఉండడంతో సహస్ర వచ్చిందా ఏంటి, ఆ విషయం చెప్పడానికి ఆంటీ నాకు కాల్ చేసి ఉంటారా అని ఒక క్షణం ఆనందపడిపోతూనే వెంటనే కవితకు కాల్ చేశాడు రుద్ర. అవతల కవిత ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఆంటీ ఏమైంది, ఎన్నిసార్లు కాల్ చేశారు, సహస్ర వచ్చేసిందా అని ఆనందంగా అడిగాడు. అతని మాటల్లోనే ఆ ఆనందం తెలుస్తుంటే సహస్ర మీద తనకున్న ప్రేమ అర్థం చేసుకున్న కవితకు బాధగా అనిపించింది. దాంతో ఆమె, కాదు రుద్ర, ఐఎమ్ సారీ, నువ్వు సహస్ర గురించి అడుగుతావని అనుకోలేదు అని అంది. అంటే ఏంటి, సహస్ర రాలేదా అని డల్ అయిపోతూ అడిగాడు రుద్ర. సహస్ర రాలేదు బాబు, కానీ మాలతిని హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఒకసారి నువ్వు ఫ్రీగా ఉంటే రాగలవా అని అడిగింది కవిత. వాట్, ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేశారా, ఎందుకు అని కంగారుగా అడిగాడు రుద్ర. తనకి హార్ట్అటాక్ వచ్చింది, స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్పింది కవిత. అది వినగానే రుద్ర షాక్ అవుతూ, అదేంటంటే సడన్గా ఎందుకు హార్ట్అటాక్ వచ్చింది అని అడిగాడు. సహస్ర గురించి తను అదే పనిగా ఆలోచిస్తోంది రుద్ర. నిజానికి ఆ తల్లి బ్రతికున్నదే ఆ కూతురు సహస్ర కోసం. అలాంటిది సహస్ర కనిపించకుండా పోయేసరికి మాలతి తట్టుకోలేకపోతోంది. అందుకే స్ట్రోక్ వచ్చినట్లుంది రుద్ర. నా దగ్గర పెద్దగా అమౌంట్ లేదు, ఓన్లీ మెడిసిన్స్ వరకే ఉంది. నువ్వు ఏమనుకోకుండా తన ఆపరేషన్కి అమౌంట్ పే చేస్తావా, సహస్ర వచ్చాక తనే నీకు డబ్బులు ఇచ్చేస్తుంది అని అంది కవిత. అయ్యో, మీరు ఈ విషయంలో ఇంతలా చెప్పాలా ఆంటీ, మాలతి ఆంటీని మిమ్మల్ని చూసుకోవడం సహస్ర బాధ్యత. సహస్ర బాధ్యత అంటే ఇప్పుడు అది నా బాధ్యత, నేను వెంటనే హాస్పిటల్కి వస్తున్నాను అంటూ బయటికి వచ్చాడు రుద్ర. అతను అప్పుడు కూడా క్యాజువల్ డ్రెస్లోనే ఉండడంతో బయటే ఉన్న వసుంధర అతన్ని చూసి, ఏంటి రుద్ర, నేను నీకు ఉదయం అంతలా చెప్పాను కదా, ఆఫీస్కి వెళ్లకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు, ఆ సహస్రం వెతకడానికి వెళ్తున్నావా అని అడిగింది హాల్లోనే ఉన్న వసుంధర. లేదు మమ్మీ, సహస్ర వాళ్ళమ్మ మాలతి ఆంటీకి హార్ట్అటాక్ వచ్చిందట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, వెంటనే సర్జరీ చేయాలంట, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో కొంచెం కంగారు పడిన ఆమె, ఏంటి, ఆమెకి హార్ట్అటాక్ వచ్చిందా అని అంది. అవునమ్మా, అందుకే హాస్పిటల్కి వెళ్తున్నాను అని అన్నాడు రుద్ర. వెంటనే వసుంధర అతన్ని అడ్డుకుంటూ, రుద్ర, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఇలా చేసి ఆఫీసును వదిలేస్తే మనం కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది అని సీరియస్గా అంది. అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు మమ్మీ, నేను ఆల్రెడీ రిషికి కాల్ చేశాను, వాడొస్తున్నాడు, వాడు ఆఫీస్ పని కూడా చూసుకుంటాడు, అయినా నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడే ఉండిపోను కదా, అక్కడ కొన్ని ఏర్పాట్లు చూసుకొని వెంటనే ఆఫీస్కి వెళ్తానులే, నువ్వేం కంగారు పడకు అని అన్నాడు రుద్ర. నీకు ఎంత చెప్పినా అర్థం కాదేంటి రుద్ర, సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, ముందైతే టిఫిన్ తినేసి వెళ్ళు, 2 రోజుల నుంచి నువ్వు సరిగా తిండి కూడా తినడం లేదు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది వసుంధర. ఇప్పుడు గనక ఫుడ్ వద్దు అంటే తన తల్లికి కోపం వస్తుందని అనుకున్న రుద్ర ఏం మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అతనికి టిఫిన్ పెట్టింది వసుంధర. ఫాస్ట్గా తినేసి, మమ్మీ ఒకటి చెబుతున్నాను విను, నువ్వు సహస్రం మీద కోపం తెచ్చుకోకు, తనకు కూడా నేనంటే చాలా ఇష్టం మమ్మీ, కానీ తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తను నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు, అంతే, ప్లీజ్ నువ్వు మాత్రం తన మీద కోపం తెచ్చుకోకు, ఏ పరిస్థితుల్లోనైనా ఎన్నాళ్ళైనా సరే తనను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్పి వసుంధరకు హఠాత్తుగా హగ్గిచ్చి సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. మరోవైపు అనసూయ కోసం తన ఊళ్ళో ఉన్న ల్యాండ్ బేరానికి పెట్టాడు దేవా. కానీ అప్పటికప్పుడు అమ్మకం అంటే కష్టమే. కానీ దేవా చెప్పాడు కనుక అతని అనుచరులు చాలా ట్రై చేశారు. కానీ అప్పటికప్పుడు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు వచ్చినా కూడా అవసరం చూసి 10 లక్షల విలువ చేసే ఫ్లాట్ను 2 లక్షల రూపాయలకు అడుగుతున్నారు. దాంతో ఇక్కడ బేరం కుదరడం లేదు. దేవా హాస్పిటల్లోనున్న మిర్రర్లో నుండి లోపల ఉన్న అనసూయని చూస్తూ ఆమెను ఎలాగైనా బ్రతికించుకోవాలని అనుకుంటున్నాడు. అదే సమయంలో ఆ హాస్పిటల్కి వచ్చిన రుద్ర సరాసరి మాలతిని ఉంచిన కార్డియాలజీ వార్డు వైపు వెళ్ళాడు. అప్పటికే ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతోంది. అమౌంట్ కడితే ఆ రోజు సాయంత్రానికి సర్జరీ చేస్తానని డాక్టర్స్ చెప్పడంతో రుద్ర కోసమే వెయిట్ చేస్తూ ఉంది కవిత. రుద్రన్ రావడం చూసి హడావుడిగా అతనికి ఎదురెళ్ళి, రా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను అంది కవిత. ఇప్పుడు మాలతి ఆంటీకి ఎలా ఉందంటీ అని అడిగాడు రుద్ర. ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబు, మాట్లాడుతుంది, కానీ ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది. ఈ సహస్ర ఏమైందో అర్థం కావడం లేదు. దాని గురించి తెలిసే వరకు ఈ మాలతి ఇలా ఏడుస్తూనే ఉంటుంది. మనం ఎంత ట్రీట్మెంట్ చేయించినా ఉపయోగం ఉంటుందని అనిపించడం లేదు
అని బాధగా అంది కవిత. మీరు అలా డీలా పడిపోకండి ఆంటీ. మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా. మీరే ఇలా అయితే ఇక మాలతి ఆంటీ పరిస్థితి ఇంకా ప్రాబ్లం అవుతుంది. నేను ఒకసారి తనతో మాట్లాడతాను అని చెప్పి మాలతి ఉన్న రూమ్కి వెళ్ళాడు రుద్ర. అతన్ని చూడగానే ఫేస్కి ఉన్న ఆక్సిజన్ మాస్క్ను పక్కకు జరుపుతూ, బాబు, సహస్ర గురించి ఏమైనా తెలిసిందా? అదెక్కడుంది అని ఆరాటంగా అడిగింది మాలతి. ఆంటీ ప్లీజ్, ఈ పొజిషన్లో ఉన్న మీరు టెన్షన్ పడకండి. సహస్రకి ఏం కాదు. ఐ ప్రామిస్ యూ. తను ఎక్కడున్నా సరే సేఫ్గా ఉంటుంది. మీరిలా ఎక్కువగా బాధపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటే తను వచ్చిన తర్వాత ఎవరి కోసం ఎదురు చూస్తుంది? మీరు తన కోసమైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి. మీరు కూల్గా ఉండండి ఆంటీ ప్లీజ్ అని ఆమెకు నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు రుద్ర. ఎలా ఉండాలి బాబు? నా కూతురు లేకుండా నేను ఎలా ఉండాలి? సహస్ర నేను బ్రతకడానికి నా ఊపిరి, అది నా ప్రాణం. నీకు తెలుసా, దాని తండ్రి చిన్నప్పుడే దాన్ని వదిలేసి ఇప్పుడేమో రాజ్యాలు ఏలుతున్నాడు. నేను అతని సపోర్ట్ లేకపోయినా సరే నా కూతుర్ని బంగారంలాగా పెంచుకొని బాగా చదివించుకొని మంచి వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని చాలా కలలు కన్నాను. నా జీవితం అంతా దానితోనే ఉండాలని ఆశపడ్డాను. అలాంటిది ఈ పిల్ల ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు అది అసలు బ్రతికుందా లేదా అని నాకు అనుమానంగా ఉంది రుద్ర అని ఏడుస్తూ అంది మాలతి. అయ్యో ఆంటీ, మీరు అలా అనకండి. సహస్రకేమీ కాదు. తను మీకెంత ప్రాణమో నాకు కూడా అంతే. తనకేదైనా అయితే ఖచ్చితంగా నా మనసుకు తెలుస్తుంది. నేను ఇలా అయితే ఉండలేను. తనకేం కాలేదు. మీరు నన్ను నమ్మండి. ముందు ప్రశాంతంగా ట్రీట్మెంట్ చేయించుకోండి. మీరు క్యూర్ అయితే సహస్ర త్వరగా వస్తుంది అని చెప్పాడు రుద్ర. నేను ప్రశాంతంగా ట్రీట్మెంట్ చేయించుకుంటే నిజంగా నా క్యూర్ అయ్యేసరికి సహస్రం తీసుకొస్తావా అని ఆశగా అడిగింది మాలతి. అలాగే ఆంటీ, మీరు నా మాట నమ్మండి. ముందు ప్రశాంతంగా ట్రీట్మెంట్ చేయించుకోండి. నేను వెళ్ళి ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి నేరుగా బిల్ కౌంటర్కి వెళ్ళాడు రుద్ర. అక్కడ మాలతి పేరు మీద ఉన్న అతను బిల్ పే చేస్తుండగానే తన అకౌంట్లో ఉన్న 10 lakhsను అనసూయ పేరు మీద బిల్ చేయించడానికి అక్కడికి వచ్చాడు దేవా. అతన్ని అనుకోకుండా చూసిన రుద్ర గుర్తుపట్టి, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీరు మా ఆఫీస్లోనే రెస్టారెంట్ పెట్టారు కదా, మీరేంటి ఈ హాస్పిటల్లో ఉన్నారు అని అడిగాడు. సడన్గా రుద్రను చూసిన దేవాకి మాట్లాడాలని లేకపోయినా పలకరించిన తర్వాత ఆన్సర్ చేయకపోతే సభ్యత కాదు కనుక, హలో సార్, నా వైఫ్కి హెల్త్ అప్సెట్ అయింది, అందుకే హాస్పిటల్లో ఉన్నాం అని చెబుతూనే 10 lakhs అక్కడ పే చేశాడు. అది చూసిన రుద్ర, ఇంత అమౌంట్ పే చేస్తున్నారేంటి అని అనుకొని, మీ వైఫ్కి ఏదైనా సివియర్ ప్రాబ్లమ్నా? ఏం జరిగింది అని అడిగాడు రుద్ర. అవును సార్, పెద్ద ప్రాబ్లమే. 50 లక్షలు కట్టాలని చెప్పారు డాక్టర్ అని అన్నాడు దేవా. వాట్, 50 lakhsా? అంత పెద్ద ఆపరేషన్ ఏంటి అని ఆశ్చర్యపోయాడు రుద్ర. బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు డాక్టర్. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. నా దగ్గర 10 lakhs ఉంటే కట్టేశాను. ఇంకా రావాల్సిన అమౌంట్ ఉన్నాయి. అవి వచ్చాక మిగిలినవి కూడా కట్టేసి తనకు ఆపరేషన్ చేయించాలి అని చెప్పాడు దేవా. ఓ ఓకే, ఇంతకీ మీ వైఫ్ ఎక్కడున్నారు? నేను ఒకసారి తనను చూడొచ్చా అని అడిగాడు. లేదు సార్, ఇప్పుడు లోపలికి ఎవరిని రానివ్వడం లేదు. ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు డాక్టర్ అని అన్నాడు దేవా. దాంతో ఓ ఓకే ఓకే, టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. ఆ తర్వాత దేవా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ 2 అడుగులు వేసి ఎందుకో అనుమానంగా రుద్ర ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చుంటాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగా అప్పుడే అక్కడికి వచ్చిన కవిత రుద్రతో మాట్లాడుతూ ఉండడం కనిపించింది. ఆమెను చూసిన దేవ ఆశ్చర్యపోతూ, ఈవిడ మాలతి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో ఉంది? అది కూడా ఇతనితో ఎందుకు మాట్లాడుతుంది? ఆ సహస్ర ఇతని ఆఫీస్లోనే పనిచేస్తుంది కదా, అంటే సహస్రకి ఏమైనా అయిందా? అందుకే వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారా అని అనుకున్న దేవా అంతలోనే, అది ఎక్కడ చేస్తే నాకెందుకు, ప్రస్తుతం అనసూయ నాకు ముఖ్యం, తనని కాపాడుకుంటే నా జీవితం ధన్యమవుతుంది అనుకుంటూ హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుద్ర అమౌంట్ పే చేసి కవితకు జాగ్రత్తలు చెప్పి ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సీఈఓ అయ్యాక ఏ రోజు ఆఫీస్కి లీవు పెట్టని రుద్ర ఆఫీస్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 4 రోజుల నుండి ఆఫీస్కి రాకపోవడంతో ఎంప్లాయీస్ అందరూ వర్క్ మానేసి మరీ డిస్కషన్ మొదలుపెట్టారు. కానీ ఈరోజు ఉరుములేని పిడుగులా సడన్గా క్యాజువల్ డ్రెస్లో ఊడిపడిన రుద్రని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడు ఆఫీస్ వేర్లో సింహంలా ఉండే అతను ఇప్పుడు గడ్డ పెంచుకొని లవర్ బాయ్లా కనిపిస్తుంటే సెంట్రల్ ఏసీలో కూడా ఉన్న అమ్మాయిలకు చెమటలు పడుతున్నాయి. వాళ్ళెవరిని పట్టించుకోకుండా క్యాబిన్కి వెళ్ళిన రుద్ర
ఎదురుగా ఉన్న క్యాబిన్లో లూడో అనుకుంటున్న విశ్వను తన క్యాబిన్కి పిలిచాడు. అతను వస్తాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విశ్వ షాక్ అవుతూనే హడావుడిగా గేమ్ ఆపేసి ఆగమేఘాల మీద రుద్ర క్యాబిన్లోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే రుద్ర సీరియస్ అవుతూ సహస్రెక్కడా అని అడిగాడు. అతను అడిగింది తెలుగులోనే అయినా ఒక్కసారిగా అతనేమడిగాడో అర్థం కాక ఏంటి సార్ అని అడిగాడు విశ్వ. సహస్ర ఎక్కడుంది అని ఒత్తి పలుకుతూ అడిగాడు రుద్ర. ఆ రోజు నుంచి తను కూడా ఆఫీస్కి రాలేదు సార్, బహుశా పరువు పోయినట్లు అనిపించుంటుంది అని ముఖం అదోలా పెట్టి చెప్పాడు విశ్వ. వెంటనే రుద్ర లేచి అతని టై పట్టుకుని దగ్గరికి లాగి ముఖం మీద గట్టి పంచిచ్చాడు. ఆ దెబ్బకి పాపం విశ్వ ముక్కులో నుంచి బ్లడ్ రాగా ఏడుపు ముఖంతో సార్ నన్నెందుకు కొడుతున్నారు అని అడిగాడు. సహస్ర ఎక్కడుంది అని మళ్ళీ అడిగాడు రుద్ర. ఆ మాటతో పిచ్చి చూపులు చూసిన విశ్వ ఆ రోజు నుంచి అతను ఆమెను నిజంగానే చూడలేదు. కానీ అదే సమాధానం ఇప్పుడు చెబితే మళ్ళీ మొహం పగులుతుందని అర్థమై చాలా జాగ్రత్తగా ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే ఇంకాస్త అతన్ని దగ్గరగా లాగిన రుద్ర చెప్పు సహస్ర ఎక్కడా అని అడిగాడు. దాంతో మళ్ళీ తన ముఖంపై ఎక్కడ దెబ్బ పడుతుందోనని తను ఆఫీస్కి రావడం లేదు సార్, అంటే ఇంట్లోనే ఉండుంటుంది అని అన్నాడు విశ్వ. అసలు ఆ రోజు ఆఫీసులో ఇష్యూ అంత పెద్దది కావడానికి కారణం విశ్వ. అందుకే జరిగిందంతా గుర్తు చేసుకున్న రుద్రకి అతను చెప్పిన సమాధానం ఇంకాస్త తిక్కలేవడంతో మరో గట్టి పంచిచ్చాడు రుద్ర. ఆ దెబ్బకు అక్కడే దిమ్మ తిరిగి పడిపోయాడు విశ్వ. వెంటనే రుద్ర సెక్యూరిటీని పిలిపించి అతన్ని బయటికి వెళ్ళగొట్టి హెచ్ఆర్కి కాల్ చేసి ఆఫీసులో రూమర్స్ క్రియేట్ చేసి ఆఫీస్ అట్మాస్ఫియర్ను స్పాయిల్ చేసినందుకు విశ్వను టెర్మినేట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. అప్పటికి కానీ అతనికి విశ్వ మీద ఉన్న కోపం కాస్త తగ్గలేదు. ఆ తర్వాత తాను ఆఫీసులో లేని ఇన్ని రోజులు ఉన్న వర్క్ పెండింగ్ను ఒకదాని వెంట ఒకటి క్లియర్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర. మరోవైపు ఆ రోజు సాయంత్రమే మాలతికి సర్జరీ జరిగింది. సర్జరీ బాగానే జరిగినప్పటికీ ఆ తర్వాత కనీసం 12 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పారు డాక్టర్స్. అలాగే అనసూయకు కూడా పోస్ట్ సర్జరీ ట్రీట్మెంట్ జరుగుతోంది. డబ్బుల కోసం వెళ్ళిన దేవా అనుచరులెవరూ డబ్బు తీసుకురాలేదు. అందరూ ఏదో ఒక కారణం చెబుతూ ఇంత త్వరగా అంటే అమౌంట్ సెట్ అవ్వడం లేదన్నా అని చెప్పారు. దాంతో ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ ఎలా తీసుకురావాలా అని టెన్షన్ పడుతున్నాడు దేవా. ఎంత ఆస్తులు ఉన్నా అవేవి అవసరానికి పనికిరాకుంటే వేస్ట్. ఇక్కడ జరిగింది కూడా అదే. దాంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు దేవా. ఇంతలో అతనికి ఇంట్లో ఉన్న అనసూయ నగలు గుర్తొచ్చాయి. ఆమెకు నగలంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ చేయించుకుంటూ ఉంటుంది. దాంతో వెంటనే తన వాళ్లను అక్కడ ఉంచి ఇంటికి వెళ్ళిన దేవా ఆ నగలన్నీ తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టాడు. దగ్గర దగ్గర 30 లక్షల వరకు వచ్చాయి. ఆ డబ్బు కూడా తీసుకొచ్చి వెంటనే హాస్పిటల్లో కట్టేశాడు దేవా. ఇంకొక 10 లక్షలు కడితే చాలు. కానీ ఆ డబ్బు ఎలా తీసుకురావాలో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావడం లేదు. కేవలం మరో 10 లక్షలు తమ ఇద్దరి ప్రాణాలను శాసిస్తున్నాయి అనుకుంటే దేవాలో ఏదో తెలియని గిల్టీనెస్ స్టార్ట్ అయ్యింది. అదే సమయంలో ఓ రూంలో ఒంటరిగా ఉంటూ పెట్టింది తిని వెంటనే మత్తుగా నిద్రపోతూ ఉంది సహస్ర. ఆమె రూంలో మెల్లమెల్లగా లైట్, ఏసీ, మినీ ఫ్రిజ్ అన్నీ వచ్చి చేరుతున్నాయి. అవి పెట్టడం కూడా సహస్ర గమనించలేనంతగా నిద్రపోతోంది. ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి వచ్చిన సహస్ర అసలు వీళ్ళు నన్ను ఎందుకు బంధించారు, నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని చూస్తూ ఉండగా అప్పుడే ఒక రౌడీ ఒక లేడీ డాక్టర్తో ఆ రూమ్ లోపలికి వచ్చాడు. వాళ్లను చూసిన సహస్ర నుదురు చిట్లించగా మీరు చెప్పిన ప్రెగ్నెంట్ అమ్మాయి ఈ అమ్మాయేనా అని అడిగింది డాక్టర్. అవును డాక్టర్, తనే. ఒకసారి చెక్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకోమని మా బాస్ చెప్పారు అని అన్నాడు ఆ రౌడీ. దాంతో సహస్ర ఆమెను అనుమానంగా చూస్తూ వీళ్ళేంటి డాక్టర్ని తీసుకొచ్చారు, అంటే ఇప్పుడు నాకు అబార్షన్ చేస్తారా ఏంటి అని అనుకోగానే సహస్ర వెన్నులో ఎందుకో తెలియకుండానే వణుకు మొదలైంది. దాంతో కంగారుగా మీరేం చేస్తున్నారు అని అడిగింది సహస్ర. అందుకు సమాధానంగా నువ్వు ఆశపడుతున్న అబార్షన్ చేయబోతున్నారు అంటూ ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు విన్న సహస్ర దిగ్గున లేచి భయం నిండిన కళ్ళతో వాళ్లను చూస్తూ నుంచుంది. సహస్రను బంధించింది ఎవరు? ఆమెను వదులుతారా? అసలు ఆమె రుద్రను చేరుకుంటుందా?
తర్వాత కథలో ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.